పూసల శ్రీనివాస కరుణానిధి గారు 1949 జూలై 13న శ్రీ పూసల శ్రీనివాసులు మరియు శ్రీమతి పూసల ముద్దులక్ష్మమ్మ దంపతులకు చిత్తూరు జిల్లాలోని నారాయణవనంలో రైతు కుటుంబంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అనంతపూర్లోని మడకసిరలో, నెల్లూరులోని కోవూరులో, చిత్తూరు జిల్లాలోని నారాయణవనం మరియు తిరుపతిలో, చెన్నై మరియు పంజాబ్లోని లుధియానాలో జరిగింది. వీరు బీవీఎస్సీని 1966 నుండి 1972లో కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతిలోను, ఎంవీఎస్సీని 1972 నుండి 1974లో మద్రాస్ వెటనరీ కాలేజ్ వెంపేరలో డిస్టింక్షన్తో పాస్ అయ్యారు. మరియు పిహెచ్డీని 1979 నుండి 1982లో కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ లుధియానాలో ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశారు. అలాగే వీరు 1999లో యుఎస్ఏలో అమెరికన్ రిజిస్ట్రీ ఆఫ్ ప్రొఫెషనల్ యానిమల్ సైంటిస్ట్ని పూర్తి చేశారు. వీరు 1974లో విజయ గారిని పరిణయమాడారు. వీరికి సంధ్యారాణి మరియు సతీష్ బాబు సంతానం కలరు. వీరి కోడలు డాక్టర్ ఉమా మహేశ్వర్ గారు, మనవడు ప్రణవ్. మన కరుణానిధి గారు క్లినికల్ మెడిసిన్లో యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీగా విస్తృతమైన వృత్తిపరమైన అనుభవం మరియు నైపుణ్యం కలిగిన పశువైద్యుడు. జబల్పూర్లోని జేఎన్కే విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధన శాఖ మరియు ఆంగ్రూ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా, పరిశోధకుడిగా, విస్తరణ నిపుణుడిగా మరియు కార్యనిర్వాహకుడిగా వ్యవహరించారు. ఆయన పేరులోనే కరుణ ఉన్న మన కరుణానిధి గారు కుటుంబాన్ని, మిత్రులను ఎలా ప్రేమిస్తారో దానికంటే ఎక్కువగా ఆయన పశువైద్య వృత్తిని ప్రేమిస్తారు. వీరు చదువులోనే కాదు, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్ మరియు చెస్లో కూడా ఉత్సాహంగా ఉండేవారు. వీరి ఆదర్శం స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, పెరియార్ మరియు పూలే గారు అని గర్వంగా చెప్పుకుంటూ వారికి తగ్గట్టుగానే కుల, మత, జాతి భేదాలు లేకుండా మానవ కులమే నా కులమని, మానవత్వమే నా మతమని జీవితాన్ని సాగిస్తున్నారు. మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో పర్యటించి గ్రామాలలో పశుపోషణ మరియు ఉత్పత్తి విషయాలలో అపారమైన అనుభవం ఘటించారు. పశుగణాభివృద్ధిలో కిసాన్ మేళా, ఆరోగ్య పశు చికిత్సా శిబిరాలు మరియు ఎన్జిఓ లాంటి అనేక కార్యక్రమాలలో పాల్గొని పాడి రైతుల అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. పశువైద్య విద్యార్థులతో పాడి రైతులకు సేవ చేస్తూ వృత్తిపరమైన పశువైద్య విజ్ఞానాన్ని పెంపొందింపచేశారు. లెర్న్ వైల్ యు సర్వ్ అనే నినాదంతో గ్రామీణ పాడి పశువుల పోషణ, ఉత్పత్తి, గొర్రెలు మరియు మేకల పాలన, పెరటి కోళ్ల పెంపకం, పశువుల మేత, సాగు విధానాలలో గ్రామీణ రైతులకు తన శక్తికి మించి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారు. మన చిత్తూరు జిల్లాలో క్షీరాభివృద్ధి పథకంలో సాంకేతిక నిపుణుడిగా సేవలందించారు. ఎస్వి వెటనరీ యూనివర్సిటీ పరిధిలో గన్నవరం మరియు తిరుపతిలో పశువైద్య చికిత్సా భవనాల స్థాపనకు కృషి చేశారు మన కరుణానిధి గారు. ఇంటర్నేషనల్ డైరీ సైంటిస్ట్, కన్సల్టెంట్, మేనేజర్, సూపరింటెండెంట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా ఆధునిక సాంకేతిక డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ మరియు షీప్ అండ్ గోట్ ఫార్మ్ మేనేజ్మెంట్ విభాగాలలో 1997 నుండి 2000 వరకు జమైకాలో మరియు 2002 నుండి 2006 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేశారు. ఎస్వి వెటనరీ యూనివర్సిటీలో మెంబర్గా, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో 2016 నుండి 2019లో పశుగణాభివృద్ధి విస్తరణ విభాగంలో మరియు పశు చికిత్సా విభాగాలలో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు మన డాక్టర్ కరుణానిధి గారు. అలాగే ఎన్ఎస్ఎస్లో ప్రోగ్రామ్ ఆఫీసర్గా మన గ్రామాలలోని పశువులకు చికిత్సలు చేసి పాడి రైతులకు ఎంతో తోడ్పడుతూ విద్యార్థులలో తమ జ్ఞానాన్ని మన గ్రామ రైతుల పరిస్థితులలో ఎలా ఉపయోగించాలో నేర్పించారు. సేవ చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకోవడం, వాటికి తగ్గట్లుగా సమాజాభివృద్ధికి పాటుపడేందుకు సంసిద్ధుల్ని చేశారు. ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎలా స్వశక్తితో జీవించగలరు, ప్రభుత్వం కల్పిస్తున్న వనరులు ఎలా పొందాలి, వారు సంఘ జీవన ప్రగతి ఎలా సాధించాలి అని రైతులలో చైతన్యం తెచ్చారు. ఆ సమస్యనే గ్రామీణ రైతులకి సాంస్కృతిక కార్యక్రమాలతో, అంటే పల్లెపాటలు, సాంఘిక నాటికలు, కథలు, వీటితో గ్రామ ప్రజల చైతన్యం కోసం ఎంతగానో శ్రమించారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం మొదలగు కార్యక్రమాలతో గ్రామీణ రైతులు ఎలా స్వయం పోషకులుగా, స్వతంత్రులుగా జీవించగలరో చెప్పారు. కొన్నింటిని చలనచిత్రాలుగా ప్రదర్శించడం జరిగింది. దాదాపు 100కు పైగా గ్రామాలలో ముందు పేర్కొన్న అన్ని కార్యక్రమాలు నిర్వహించి మొత్తం కొన్ని లక్షల పశు చికిత్సలు నిర్వహించడం జరిగింది. సంఖ్యల కంటే ముఖ్యమైనది సేవలో అంకిత భావం అని తెలిసిన మన కరుణానిధి గారు తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 20కు పైగా గ్రామాలలో 47 మంది విద్యార్థి వాలంటీర్లతో బాధిత కుటుంబాన్ని సందర్శించి 1800 పశువులకు చికిత్స, వరద బాధితులకు దుస్తులు, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నిరూపించుకున్నారు. మాధవ సేవ అంటే మనుషులకే కాదు,
పశువులకు కూడా సేవ చేయడం అని ఎంతో మందిని ఆలోచింపచేసి చైతన్యపరిచి లోక కళ్యాణానికై పాటుపడ్డారు. స్వామి వివేకానందుని స్ఫూర్తితో విద్యార్థి యువతను చైతన్యపరిచి ఆ యువశక్తి అచంచల విశ్వాసముతో దృఢమైన పట్టుదలతో గ్రామీణ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టితే ఒక్క దశాబ్ద కాలంలో మన భారతదేశం సుభిక్షంగా మారుతుందని విశ్వసించి ఆకాంక్షించారు. ఇవే కాకుండా డాక్టర్ పిఎస్ కరుణానిధి గారు 2002లో తిరుపతి థియేటర్ ఆర్ట్స్ వ్యవస్థాపకులుగా పనిచేసి కళాసేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. అందులో ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ వారు కండక్ట్ చేసిన కల్చరల్ యూత్ ఫెస్టివల్స్లో టీమ్ లీడర్గా ఉండి ఎన్నో మెడల్స్ను సర్టిఫికేషన్ సొంతం చేసుకున్నారు. తిరుపతిలోని వెటనరీ కాలేజ్లో కల్చరల్ అండ్ లిటరరీ క్లబ్స్ స్థాపించడం జరిగింది. చిన్నప్పటి నుండి కళారంగంలో అభిలాష్తో కాలేజీలు మరియు యూనివర్సిటీ ఫంక్షన్లలో ఎన్నో ఏకపాత్రాభినయాలకు, ఎన్నో సాంఘిక నాటికలకు, టీవీ ఎపిసోడ్లకు, సినిమా స్టోరీలకు వినూత్నమైన శైలిలో కథలు, మాటలు అందించి మెప్పించారు కూడా. 2008 నుండి సామాజిక న్యాయ సిద్ధాంత స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. యమకింకురుడు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్ గారికి స్నేహితుడిగా, రేలంగి నరసింహారావు గారి లాంటి ప్రముఖ దర్శకులకు మిత్రుడిగా, దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఆత్మ బంధువుగా, నటులు, దర్శకులు మరియు మాజీ ఎంపీ అయినటువంటి శివప్రసాద్ గారికి ఆత్మీయ మిత్రుడిగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డైరీ అడ్వైజర్గా, మనందరి మనసులో దోచుకొని నటనలో శిఖరాగ్నికి చేరిన మన పద్మభూషణ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి రాజకీయ సలహాదారులుగా, యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి అనుచరుడుగా, సేవకుడిగా, నిజ జీవితంలో ఇన్ని విభిన్న పాత్రా పోషకదారునిగా, జీవన సౌఫల్య అవార్డు గ్రహీతగా, వేలాది మంది యువతులకు, రాజకీయ ఔత్సాహికులకు, సినీ రంగ నటులకు, నూతన దర్శకులకు మార్గదర్శకులుగా వెలుగొందుతున్నారు మన డాక్టర్ పిఎస్ కరుణానిధి గారు. ప్రపంచాన్నే వణికించిన కరోనా మహమ్మారిని ఎదిరించి పోరాడే దిశగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కోవిడ్ టైంలో తిరుపతి సిటీ ఛాంబర్ ఉపాధ్యక్షులుగా అనాథ పశువుల ఆకలి తీర్చేందుకు 60 రోజుల పాటు పశువులకు మేతను సేకరించి దగ్గరుండి వాటి కడుపులు నింపారు. కోవిడ్ నిరాశ్రయులకు ఆహారం, నిత్యావసర వస్తువులని సిటీ ఛాంబర్ టీంతో కలిసి అందజేసి దైవం మానుష్య రూపేనా అని నిరూపించుకున్న మా డాక్టర్ కరుణానిధి గారికి జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ టీం తరపున హార్దిక శుభాభినందనలు.